చేయడానికి రెడీ అని చెప్పేసి అంటున్నారు. మరి చర్చకు మీరు సిద్ధమా? సునీత గారు, ముందుగా మీకు జీనిస్ ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, మృత్యుంజయ గారికి నమస్కారం. ఇప్పుడు మృత్యుంజయ గారు చాలా సీనియర్ నాయకులు, ఇంత తెలంగాణ ఉద్యమంలో కూడా కొంత బాగా పాల్గొన్నటువంటి వాడు మొదటి నాళ్ళలో. ఆయన కూడా గింత బ్లంట్ గా అబద్ధాలు పునికిపుచ్చుకొని మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుంటే బాగుండేది. ముఖ్యమంత్రికి అలవాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏది పడితే అది మాట్లాడటము, ఛాలెంజ్లు విసరడము, ముఖం చాటేయటం ఆయనకు అలవాటు. మీరు ఇప్పుడు అడిగారు ఛాలెంజ్ కి సంబంధించి, ఎందుకంటే నేను వివరాలకు పోతా తర్వాత, కొంచెం నాకు సమయం ఇవ్వాలి, ఎందుకంటే విషయాలు స్పష్టత ఇవ్వాల్సింది కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు నాకు సానుకూలంగా కొంచెం అవకాశం ఇవ్వండి. ఎందుకు అంటే ఛాలెంజ్ విసిరింది ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడాడు? రేవంత్ దీనికి సంబంధించి రైతు సంక్షేమము, మిగతా విషయాలు, రాష్ట్రము ఇదాన్ని 9 ఏళ్లలో, ఇప్పుడు 10 ఏళ్లలో ఏం జరిగిందో చర్చిద్దాము. కేసీఆర్ వస్తాడా రండి, కేటీఆర్ వస్తాడా రండి. ఛాలెంజ్ విసిరింది కేసీఆర్ గారు కాదు, కాదండి రేవంత్ రెడ్డి గారు విసిరిండు. సారీ, రేవంత్ రెడ్డి గారు కాదు, కేటీఆర్ విసిరిండు. మీరు కూడా ఇంత సీనియర్ నాయకులు, మృత్యుంజయ గారు, మీరు ఇంత అనుభవజ్ఞులు, మీరు కూడా ఇంత గుడ్డిగా మూర్ఖంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లండి? సవాల్ విసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, కేటీఆర్ వస్తాడా రమ్మనండి, కేసీఆర్ వస్తాడా రమ్మనండి, మోడీ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, నా కార్యకర్తలతో నేను వస్తా అని చెప్పండి. కార్యకర్తలతో ఎక్కడికి వస్తారండి? అసెంబ్లీకి వస్తారా? కార్యకర్తలతో పార్లమెంట్కి వస్తారా? లేకపోతే అసెంబ్లీకి మోడీ గారు వస్తారా? లేకపోతే ఈయన పార్లమెంట్కి ఎట్లా పోతాడండి? పోలేరు కదా, సభ్యులు కానటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా మాట్లాడి సవాలు విసిరి సవాలు స్వీకరించింది కేటీఆర్. ఆయన పేరు తీసుకున్నారు కాబట్టి రండి, మీరు మీ సవాలు స్వీకరిస్తున్నా 74 గంటల్లో 72 గంటలు నేను మీకోసం వేచి చూస్తా, మీరే ఎక్కడికి రమ్మంటారు అక్కడ రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పిండు. 72 గంటల్లో మీరు తేదీ సమయం చెప్పకపోతే ప్రెస్ క్లబ్ కి వస్తా అని చెప్పిండు. ప్రెస్ క్లబ్ ఏందండి? ప్రెస్ క్లబ్ అనేది మీరు అనుకుంటున్నట్టుగా, మీ ముఖ్యమంత్రి మీరు మాట్లాడుతున్నట్టుగా నోరు పడేసుకోవడానికో పబ్బులో గబ్బుల కోసం ఉండేది కాదు. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షల వేదిక అది. ప్రజలకు రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా అక్కడికి వచ్చి సమావేశాలు పెట్టుకుని ఆలోచనలు పంచుకునేటువంటిది, ఒక ప్రజాస్వామిక ఆలోచనని, దుఃఖాన్ని పంచుకునేటువంటిది, ప్రభుత్వాల ఒత్తిడి పెట్టేటటువంటిది, ఒక పౌర సమాజానికి ఒక గొంతుక లాంటిది ప్రెస్ క్లబ్ మీద కూడా మీరు నోరు పడేసుకుంటారు. ప్రెస్ క్లబ్ ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అన్ని మాట్లాడేది మీరే, అందరిని కించపరుస్తారు. మళ్ళీ సమాధానం చెప్తే ఇప్పుడు గాలి వినోద్ కుమార్ గారు ఒక మాట మాట్లాడిండ్రు. ఏమని? ఇవాళ గడిచిన 9.5 జరిగిన దానికి సంబంధించి దోషిగా పెట్టాల్సి వస్తే, దోషిగా ఉండాల్సి వస్తే ముందు కాంగ్రెస్ టీడీపీదే తెలంగాణకు ద్రోహం చేయడంలో దోషి అని చెప్పిండు. ఇది మృత్యుంజయ గారికి ఈ అభిప్రాయం ఇలా కొత్తగా వినిపించుండొచ్చు, కానీ మృత్యుంజయ లాంటి వారు కూడా ఇట్లా మాట్లాడతారని నేను అనుకోలే. తెలంగాణ ఉద్యమంలో గొంతు చించుకొని అందరం మాట్లాడినామండి. వినోద్ కుమార్ గారు చెప్పింది అది చెప్పగానే వినోద్ కుమార్ గారు ఎనాలిస్ట్ గా కాదు, ఒక రాజకీయ టిఆర్ఎస్ తరఫున మాట్లాడుతుండని చెప్పేసి నిందలేయటము, ఉట్టిగా అంటగట్టడము. అంటే ఎవరి అభిప్రాయాలు స్వేచ్ఛగా మాట్లాడొద్దా? మీకు వంత మాట్లాడినటువంటి వాళ్ళని, మీరు మాట్లాడిందే నిజమని చెప్పినటువంటి వాళ్ళు మాత్రము విశ్లేషకులు, వాళ్ళు మేధావులు, మిగతా వాళ్ళంతా కూడా ఎవరో ఒకరి పంచన మాట్లాడేటోడు. ఇదేం ధోరణి? తెలంగాణ సమాజం ఇదేనా? తెలంగాణ సమాజం ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు నోటుకొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడిండు. అబద్ధం, ప్రతిదీ అబద్ధమే. ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నోటుకొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడిండండి. కృష్ణా జిల్లాలో తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ రాయలసీమకు మలిపించింది కాంగ్రెస్ పార్టీ కాదా? దక్షిణ తెలంగాణకు నల్లగొండకు ఫ్లోరైడ్ విషం నీళ్లు దాపించింది కాంగ్రెస్ పార్టీ కాదా? నల్లగొండని ఎడారి మహబూబ్ నగర్ని సంవత్సరానికి 15 లక్షల మందిని వలస బతుకుబాట బట్టి వలస దారి పట్టించింది కాంగ్రెస్ పార్టీ కదా? శాపం. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసినారండి 50 ఏళ్లలో? దూరాల నుంచి పులిసిందల వరకు కలకుర్తి పూర్తి చేసిరా, నెట్టెపాడి పూర్తి చేసిరా, భీమా పూర్తి చేసిరా? ఎందుకంటే
మాట్లాడతారు? ఇవాళ కేసీఆర్ గారు ఆ 299 తెలంగాణ మొత్తం ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి 811 టీఎంసీల నీటిని తాత్కాలికంగా 299 తెలంగాణకు 512 ఆంధ్రప్రదేశ్ అన్నది కేసీఆర్ గారు కాదండి. దయచేసి ఒకసారి చెక్ చేయండి. ఆ జీవో ఇచ్చింది 2013లో కాంగ్రెస్ పార్టీ అండి. అది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అబద్ధాలు మీలాంటి వాళ్ళు కూడా గౌరవం ఉన్నది. ఎందుకంటే నాకు నన్ను గుర్తుపట్టాడో నాకు తెలియదు కానీ 2001 నుంచే తొలి దశలోనే ఉద్యమాలు ఉన్నటువంటి వాడు. ఓకే, అంటే రవికుమార్ గారు, సరే మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని ఓకే. మీరు అంటున్నారు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నీటికి సంబంధించి మేము కష్టపడ్డామని చెప్తున్నారు. ఇదే విషయం అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకు రావట్లేదు? రమ్మని చెప్పింది ఎక్కడ? మేము చర్చా వేదిక కాదు, అసెంబ్లీకి దానికంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ చర్చలకి గల్లీలో ఢిల్లీలో ఇంటి దగ్గర పెట్టుకోవడానికి అవి మామూలు చర్చలు కావు కదా. ప్రభుత్వాలు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మీరు జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి సమాధానాలు అసెంబ్లీలో చెప్పాలి. అసెంబ్లీకి రారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, సోషల్ మీడియాలో దమ్ముంట పట్టుకోరు షికావత్ అని అంటున్నారు కేసీఆర్ సైడ్ పెట్టుకొని. ఎందుకు రావట్లేదు మరి బయటికి? మీరు అంటున్న పాయింట్లన్నీ వ్యాలిడ్ అయినప్పుడు వచ్చి చర్చకు వచ్చి సమాధానం చెప్పాలి కదా ప్రజలకు. ఎందుకు దాక్కొని ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి కదా, ఎందుకు రావట్లేదు మరి బయటికి? సునీత గారు, ఇటువంటి మైండ్ గేమ్ పాలిటిక్స్ లో మేము ట్రాప్ లో పడాల్సిన అవసరం లేదు బా. బరాబర్ తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం తనలాడినటువంటి వాళ్ళమండి, కొట్లాడినటువంటి వాళ్ళము. సో సమాధానం చెప్పారు, బయటకు రారు, ప్రజలకు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు అంటారు. కాళేశ్వరము ఇంత అబద్ధం అండి. ఇవాళ తుమ్మిడిహట్టి సమాధానం చెప్పండి. 2007లో శంకుస్థాపన చేసింది కదా, 2014 దాకా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి ఎందుకు పూర్తి చేయలేదండి? 8 ఏళ్ళు ఎందుకు ఒక పర్మిషన్ చేయలేదండి? నేను చెప్తా. ఎందుకు మహారాష్ట్రతో ఒప్పించలేదండి? నేను చెప్తా. ఎందుకు సిడబ్ల్యూసి పర్మిషన్ చేయలేదండి? అక్కడ తుమ్మిడిహట్టి నుంచి ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే 2015లో ఇదే సిడబ్ల్యూసి అక్కడ వాటర్ అవైలబిలిటీ 165 టీఎంసీలే ఉన్నది. ఆ 165 టీఎంసీలో ఇంకా 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రం వాడుకోవాల్సి ఉంది హక్కుగా అని చెప్పేసి లెటర్ రాసింది అబద్ధమా? చెప్పింది అబద్ధమా? ప్రత్యామ్నాయ స్థలాన్ని మీరు సెర్చ్ చేయండి, వెతుక్కోండి అని చెప్పేసి చెప్పింది అబద్ధమా? ఇవి వాస్తవాలు కదా. మీరు నిజంగా తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసి ప్రాణహిత చెవుళ్ళని నిర్మించేటోళ్ళైతే మీరు ఎందుకు ప్రాణహిత చెవుళ్ళని పూర్తి చేయలేదు చెప్పండి. రవికుమార్ గారు, సాంకేతికమైన విషయాలు నంబర్లు ఉన్నాయి కూడా, సాంకేతికంగా చెప్పే విషయాలు కూడా అబద్ధం చెప్తే ఎట్లా? నేను చెప్తా, వింటారా? అన్ని అబద్ధాలే. నేను చెప్తా. బట్టబాజీ గిట్టబాజీ అంటే పిచ్చోనివా? ఏం బట్టబాజీ? కేసీఆర్ బట్టబాజీ, నువ్వు బట్టబాజీ, కేటీఆర్ బట్టబాజీ, కేసీఆర్. పర్సనల్ గా వద్దు దయచేసి, ప్రజలు చూస్తుంటారు. ప్లీజ్ మెయింటైన్ ద డిసిప్లిన్. ప్లీజ్ మర్యాదగా మాట్లాడండి. మిమ్మల్ని చర్చకు పిలిచా గానీ ఈ రకంగా తిట్టుకోవడానికి, దూషించుకోవడానికి పిలవలేదు. దయచేసి ప్రజలు చూస్తారు కాబట్టి కాస్త డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఇద్దరు. రవికుమార్ గారు, మృత్యుంజయ్ గారు మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు మీకు సమయం ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. రవికుమార్ గారు, ఎందుకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు చెప్పండి. రవికుమార్ గారు, మీరు అన్న సిడబ్ల్యూసీ గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. రవికుమార్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ వెయిట్, ఒక్క నిమిషం. రవికుమార్ గారు, నేను మీకు టైం ఇచ్చాను, 10 నిమిషాలకు పైగా మీరు మాట్లాడారు.